హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిఠాపురంలో దేవాలయాలన్నింటినీ కలుపుతూ ఒక రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది. కొన్ని దేవాలయాల సమీపంలో వెహికల్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం ఫ్రీ పార్కింగ్ ప్లేసెస్ ను, ఉచిత వసతి సదుపాయాలను, ఇంకా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో ఉచితంగా దొరికే అన్న ప్రసాదాల గురించి, అన్నింటికీ మించి ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా అన్ని టెంపుల్స్ ని కవర్ చేసే విధంగా ఉంటుంది ఈ రూట్ మ్యాప్. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మన పిఠాపురంకి వచ్చే ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేస్తే టూర్ ప్లాన్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాకినాడ మీదుగా వచ్చేవారు, సామర్లకోట మీదుగా వచ్చేవారు, వైజాగ్ నుండి బైపాస్ మార్గంలో వచ్చేవారు మొదటిగా పిఠాపురంలో అడుగు పెట్టేది శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి సన్నిధిలోనే. ఇదిగో ఈ చోటే మన వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులకు ఈ పార్కింగ్ ఎదురుగా వసతి సదుపాయం ఉంటుంది. ఇక్కడ ఏసీ రూమ్స్ కి 1000 రూపాయలు, నాన్ ఏసీ రూమ్స్ కి 600 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన ఈ పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిగా దర్శనమిచ్చే మహాదేవుడు దత్తాత్రేయ స్వాముల వారు, 10వ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారు, సరస్వతీదేవి మాత, ఇంకా దేవీ దేవతలు చాలా మంది ఒక్కచోటే మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఈ అన్నప్రసాదం అయితే పూర్తిగా ఉచితంగానే జరుగుతుంది. ప్రధాన దేవాలయం ముందు భాగంలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం అందుబాటులో ఉంటారు ఇక్కడి పోలీసు వారు. ఈ అతి పురాతనమైన దేవాలయం గురించి మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడి నుండి మన పిఠాపురం లోపలికి అంటే ఊర్లోకి ప్రవేశిస్తే మనకు లెఫ్ట్ సైడు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయానికి ఎదురుగా అంటే రైట్ సైడ్ 240 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన మాధ్వతంత్ర సారోక్త సంప్రదాయ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది. ఇక్కడి నుండి ఇంకా ముందుకు వస్తే రైట్ సైడ్ టర్నింగ్ తీసుకొని ముందుకు రావాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకొని మనకి ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది. ఇలా ముందుగా వస్తున్న మనకు మొదట కనిపించే లెఫ్ట్ టర్నింగే కుంతి మాధవ స్వామి దేవాలయం. మన భారతదేశంలో ఉన్న పంచమాధవ క్షేత్రాలలో ఒక క్షేత్రమే ఇది. అత్యంత ప్రాముఖ్యత, 10వ శతాబ్దం కంటే పురాతనమైనదని చెప్పే ఈ ప్రాచీన దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. అక్కడి నుండి మనం టర్నింగ్ తీసుకుని రోడ్డు దగ్గరకు వచ్చి తిన్నగా వస్తే మనకు పెట్రోలియం బంకులు కనిపిస్తాయి. ఈ పెట్రోల్ బంకుల ఎదురుగానే మనకు 10వ శక్తిపీఠం పురుహూతికాదేవి అమ్మవారు స్వయంభుగా వెలిసిన ప్రదేశం కనిపిస్తుంది. ఈ స్ట్రీట్ ప్రారంభంలోనే మన వెహికల్స్ ని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ అంటూ ఏమీ ఉండదు, అంతా ఉచితమే. ఇక్కడ నుండి కొంచెం దూరం లోపలికి నడవాల్సి ఉంటుంది. ఇక్కడ స్థానికులు కూడా మీకు ఆలయాన్ని చూపించడంలో సహాయం చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మవారి దర్శనం అనంతరం మళ్ళీ మన వెహికల్స్ ని తీసుకుని స్ట్రైట్ గా ముందుకు వస్తే ఒక జంక్షన్ కనిపిస్తుంది. దీనిని ఉప్పాడు సెంటర్ అంటారు. ఇక్కడి నుండి లెఫ్ట్ తీసుకుని తిన్నగా ముందుకు వస్తే మరో జంక్షన్ కనిపిస్తుందండి.
ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది. దీనిని కోటగుమ్మం సెంటర్ అంటారు. ఈయనే మా పిఠాపురం రాజావారు. ఈ జంక్షన్ నుండి రైట్ టర్న్ తీసుకున్న వెంటనే మనకు జై గణేష్ దేవాలయం కనిపిస్తుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం, జై గణేష్ దేవాలయం ఇంచుమించు ఆపోజిట్ డైరెక్షన్లో చాలా దగ్గరగా ఉంటాయి. మళ్ళీ మనం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చి ఎదురుగా ఉన్న స్ట్రీట్ ద్వారా ముందుకు తిన్నగా వస్తే ఈ స్ట్రీట్ చివర ఒక పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుందండి. ఈ పార్కింగ్ ప్లేస్ కూడా పూర్తిగా ఉచితమే. ఇక్కడ మీ వెహికల్స్ పార్కింగ్ చేసుకుని ఇక్కడ నుండి నడుచుకుంటూ ముందుకు వస్తే మనకు సాక్షాత్తు దత్తస్వాముల వారు శ్రీపాద వల్లభుని రూపంలో జన్మించిన జన్మస్థానం కనిపిస్తుంది. ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం స్వామివారిని కొలిచే భక్తులతో, అలాగే కోరిన కోరికలు తీరడంతో మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ దేవాలయం ఎప్పుడు కోలాహలంగానే ఉంటుంది. ఈ దేవాలయంలో ఉచిత రూమ్స్ కోసం 40 రోజుల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ ఐడి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ముందుగా రూమ్స్ బుక్ చేసుకోకపోయినా ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చి అడిగితే ఒకవేళ రూమ్స్ ఖాళీగా ఉన్నట్లయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ అందుబాటులో లేకున్నా లాకర్స్ సదుపాయం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుందండి. అలాగే ఇక్కడ ఉచితంగా ఉదయం 6 గంటలకు టీ, 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, తిరిగి రాత్రి 8 గంటలకు భోజనాన్ని ఇక్కడ ఉచితంగా భక్తులకు అందించడం జరుగుతుంది. ఈ దేవాలయం నుండి ముందుకు వచ్చిన మనకు 700 సంవత్సరాల క్రితం నిర్మితమైన వేణుగోపాల స్వామి దేవాలయం దర్శనమిస్తుంది. ఈ పట్టణానికి మధ్య భాగంలో ఉంది ఈ దేవాలయం. ఇక్కడ పురాణాలు, హరికథలు, సంగీత సభలు, కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్యాల శిక్షణలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతూ ఉండడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇక్కడి నుండి మరికొంచెం దూరం ముందుకు నడవాల్సి ఉంటుంది. ఇలా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే శ్రీపాద వల్లభ స్వామి వారి అమ్మమ్మ, తాతయ్య గార్ల నివాసాన్ని చూడొచ్చు. ఇదే శ్రీపాద వల్లభుని తాతగారు బాపనాచార్యుల గారి నివాస స్థలం. ఈ ప్రక్కనే నిరంతరం స్వామివారి స్మరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఉచితంగా మధ్యాహ్నం భోజన సదుపాయం ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మన వెహికల్ దగ్గరకు రావాల్సి ఉంటుంది. ఆ తరువాత మనం మళ్ళీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వైపుగా ముందుకు వచ్చి ఎడమవైపుగా మార్కెట్లోకి రావాల్సి ఉంటుంది. ఇలా తిన్నగా వస్తే మనకి పశువుల సంత కనిపిస్తుంది. ఇక్కడి నుండి లోపలికి వెళ్తే సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో స్థాపితమైన దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం చాలా విశాలమైనది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి వసతి సదుపాయం ఉంటుందండి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఇంకా ముందుకు వస్తే మనకి హైవే రూట్ వస్తుంది. అక్కడి నుండి రైట్కి తీసుకుని ముందుకు వస్తే గోపాల్ బాబా ఆశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాదాలను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇదండి పిఠాపురం దేవాలయాలన్నింటినీ కవర్ చేసే రూట్ మ్యాప్. ఇంకా ఈ పట్టణంలో చాలా దేవాలయాలున్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా పురాతనమైనవి, విశేషమైనవి. అలాగే ఈ దేవాలయాలన్నింటి చరిత్రల గురించి కూడా విడివిడిగా వీడియోలు చేస్తాను. అందులో మరింత వివరంగా ఈ ఆలయాల పురాతనమైన చరిత్రను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.